ప్రపంచంలో ఉన్న ప్రతి రాజ్యానికి ఏదో ఒక కథ ఉంటుంది. అలాగే మనం వింటూ ఉండే ఈ మాల్దీవులకు కూడా ఒక కథ ఉంది. మాల్దీవులకు మొదటి సుల్తాన్ ఎలా వచ్చాడు, అక్కడ రాజ్యం ఏర్పడడానికి కారణాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశానికి నైరుతిన హిందూ మహాసముద్రంలో కొన్ని పగడపు దీవుల సముదాయాలతో ఏర్పడిన దేశం మాల్దీవులలో 26 పడగపు దిబ్బలతో మొత్తం 1196 పడగపు దీవులు ఉన్నాయి. అసలు పగడపు దీవులు అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సముద్ర జీవులైన ప్రవాలాలు, ఇంగ్లీష్లో కోరల్ అనే జీవ సమూహాల నుండి ఏర్పడిన దీవులను పగడపు దీవులు అంటారు. ప్రవాలం అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రవాలం ఇంగ్లీష్లో కోరల్ అంటారు. ఒక విధమైన సముద్రపు జీవులు. ఇది ఆంతోజోవా తరగతికి చెందినవి. ఇవి జీవ సమూహాలుగా జీవిస్తాయి. కాల్షియం కార్బోనేట్ను విడుదల చేసి మహాసముద్రాలలో ప్రవాల దీవుల్ని ఏర్పాటు చేస్తాయి. మరి పగడాలు అంటే ఏంటి? ఎర్రని ప్రవాలాల నుండి నవరత్నాలలో ఒకటైన పగడాలను తయారు చేస్తారు. తెల్లని ప్రవాలాలు ద్వారకా నగర ముఖద్వారం వద్ద కనిపిస్తాయట. హిందువులు వీటిని ద్వారవటి శిలగా, విష్ణుమూర్తి సంకేతంగా పాలగ్రామంతో సహా పూజిస్తారు. ప్రవాల బిత్తికలు అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రవాల సమూహాలు ప్రవాల బిత్తికలను అంటే కోరల్ రీఫ్స్ తయారు చేస్తాయి. ఈ పెద్దవైన కాల్షియం కార్బోనేట్ నిర్మాణాలు లోతు తక్కువ గల సమశీతోష్ణ జలాలలో ఏర్పడతాయి. ఈ బత్తికలు ప్రవాలాల బాహ్య అస్థిపంజరాల్లోని కాల్షియంతో ఏర్పడుతుంది. ఈ బత్తికలు సముద్ర ఆవరణంలోని వ్యవస్థ సుమారు 4000కు పైగా జాతులు చేపలు, మొలస్కా లాంటి ఇతర జీవులకు ఆవాసాలుగా పనిచేస్తాయి ఇవి. ఇక మాల్దీవుల చరిత్ర విషయానికి వస్తే, మాల్దీవుల యొక్క ప్రాచీన చరిత్ర స్పష్టంగా అయితే లేదు, కానీ మాల్దీవుల కథల ప్రకారము కోయిమాలే అనే ఒక సింహల యువరాజు శ్రీలంక చక్రవర్తి కుమార్తెతో పాటు ఒక మాల్దీవుల లగూన్లో చిక్కుకొని అక్కడే స్థిరపడి మాల్దీవుల మొదటి సుల్తాన్గా పరిపాలించాడని ప్రతీతి. శతాబ్దాలుగా ఈ దీవుల అభివృద్ధిపై దగ్గరగా ఉన్న అరేబియా సముద్రం, హిందూ మహాసముద్ర తీరాల నుండి వచ్చిన నావికుల ప్రభావం ఉంది. మలబార్ అంటే ఇప్పటి భారతదేశంలోని కేరళ తీరానికి చెందిన మొఫ్లా సముద్రపు దొంగలు ఈ దీవులను ఎంతో ఇబ్బందికి గురి చేశారట అప్పట్లో. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళు ఈ దీవులను తమ ఆధీనంలోనికి తెచ్చుకొని 15 సంవత్సరాలు అంటే 1558 నుంచి 1573 వరకు పాలించారు. వారిని మహమ్మద్ అల్ అజం అనే దేశభక్తి గల వీరుడు తరిమేశాడు అని చెప్పుకుంటూ ఉంటారు. చాలా కాలం స్వతంత్ర మహమ్మదీయ రాజ్యంగా ఉన్న 1153 నుంచి 1968 వరకు మాల్దీవులు ఇంగ్లీషు వారి రక్షణ గల దేశంగా ఉండేది. 1887 జూలై 25న 1965 సంవత్సరంలో గణతంత్ర రాజ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం జరిగిన మహమ్మదీయ సామ్రాజ్యంగానే ఉండిపోయింది. ఇస్లాం మతానికి మారకముందు మాల్దీవులలో బౌద్ధం విలసిల్లింది. ఈ మత మార్పిడికి కూడా రన్నమారి అనే సైతాను గురించి ఊహాజనితమైన నమ్మశక్యం కాని కథ ప్రచారంలో ఉంది. బ్రిటిష్ వారి నుండి 1965 స్వాతంత్రం పొందిన సుల్తాను రాజ్యమే తరువాత 3 సంవత్సరాల పరిపాలన సాగించింది. నవంబర్ 11, 1968లో దాన్ని రద్దు చేసి ఇప్పటి పేరుతో గణతంత్ర రాజ్యంగా మార్చడం జరిగింది. పర్యాటక రంగం, మత్స్య పరిశ్రమ ఈ దీవులలో సమూహంలో అభివృద్ధి చెందింది. 26 డిసెంబర్ 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన భూకంపం వలన ఏర్పడిన సునామీ వల్ల మాల్దీవులకు అపార నష్టం వాటిల్లింది. నిరోధించడానికి అవసరమైన భూమి లేకపోవడం వలన అలలు 1.2 నుంచి 1.5 మీటర్ల ఎత్తు ఎగసిపడడంతో ఈ ఉపద్రవం సంభవించింది. ఇంతేకాకుండా ఈ దీవుల సమూహము సముద్ర మట్టానికి క్రిందుగా ఉండటం వల్ల దేశమంతా చిత్తడి నేలగా మారిపోయింది. సుమారు 75 మంది, 6 విదేశీయులతో సహా గల్లంతయ్యారు. ప్రజలు నివసించే 13 దీవులలో 29 విహార దీవులలో మొత్తం వసతులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఇక అక్కడ రాజకీయ విషయాలకు వస్తే, మౌమూన్ అబ్దుల్ గయూమ్ 1978లో మొదట ఎన్నుకోబడిన అధ్యక్షుడు. అప్పటి నుండి ఆయనే అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన అధికార దర్పంతో పరిపాలించాడు. 1988లో ఆయనకు వ్యతిరేకంగా జరిగిన ఒక కుట్ర నుండి భారత రక్షక దళాల సహాయంతో తప్పించుకున్నాడు అని చెబుతూ ఉంటారు. ఇక 2003 నుండి అప్పుడప్పుడు జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు రాజకీయ ప్రక్షాళనకు దారితీశాయి. ప్రస్తుతం మహమ్మద్ అలీ నషీద్ దీనికి అధ్యక్షుడిగా ఉన్నారు. మాల్దీవులు ప్రపంచంలోనే అతి చదునైన దేశంగా పేరుగాంచింది.
దేశంలోని అత్యున్నత స్థానము కేవలం 2.3 మీటర్లే. పెరుగుతున్న సముద్ర మట్టము మాల్దీవుల ఉనికికి ప్రమాదకారిగా మారే అవకాశం ఉన్నదని నివేదికలు వచ్చినప్పటికీ వాస్తవానికి ఇటీవల దశకాలంలో సముద్ర మట్టం కొంచెం తరిగింది అని చెబుతున్నారు. 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ వల్ల మాల్దీవులలోని కొంత భాగం జలమయమై అనేక మంది ప్రజలను నిర్వాసితులను చేసింది. ఈ వినాశనం తర్వాత కార్టోగ్రాఫర్లు సునామీ వల్ల రూపాంతరం చెందిన దీవుల యొక్క పటాలను తిరిగి గీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అదండి మాల్దీవుల యొక్క చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో చెప్పొచ్చు. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.